ఆల్ ఇండియా జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాలలో హైదరాబాద్ కు చెందిన రెసోనెన్స్ జూనియర్ కాలేజ్ అద్భుత విజయం సాధించింది. రెసోనెన్స్ విద్యార్థి పల్లా శివశంకేతిరెడ్డి ఐఐటి ఫౌండేషన్ లేకుండానే ఆల్ ఇండియా ర్యాంక్ 102 సాధించి చరిత్ర సృష్టించారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షల్లో ఎటువంటి ఐఐటి ఫౌండేషన్ లేకుండా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 102వ ర్యాంక్ సాధించడం గర్వంగా ఉందని రెసోనెన్స్ సంస్థ డైరెక్టర్ పూర్ణచంద్రరావు అన్నారు. ఈ ఘనత సాధించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. రెసోనెన్స్ జూనియర్ కాలేజీ విద్యార్థి ఈ స్థాయిలో ర్యాంక్ సాధించడం ఒక కొత్త మైలురాయిగా భావిస్తున్నాము అన్నారు. ఈ రోజు రిలీజ్ అయినటువంటి జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో మా స్టూడెంట్స్ రెసిడెన్స్ హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు రిలీజ్ అయినటువంటి వాటిల్లో 1000 లోపల మా స్టూడెంట్స్ 21 మంది జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించడం చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం. మా స్టూడెంట్ పల్లి శివశంకేత్ రెడ్డి ఆల్ ఇండియా లెవెల్లో ఓపెన్ కేటగిరీలో 102 ర్యాంక్ సాధించాడు. ఈ 102 ర్యాంక్ సాధించడం మాకు ఎందుకు స్పెషల్ అనిపిస్తుంది అంటే ఈ స్టూడెంట్ 10వ తరగతి వరకు కూడా ఎటువంటి ఫౌండేషన్ తీసుకోకుండా కేవలం 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ తోటి 102 ర్యాంక్ సాధించగలిగాడు. అది చాలా హ్యాపీగా అనిపిస్తున్నటువంటి విషయం. దాంతోపాటు మిగతా స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ 21 మంది 1000 లోపల ర్యాంకులు సాధించారు. అండ్ ఈ ఇయర్ తెలంగాణ నుంచి ఐఐటీస్కి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ దాదాపు 170కి పైగా విద్యార్థులు మా రెసిడెన్స్ హైదరాబాద్ నుంచి ఉండడం అనేటటువంటి మాకు చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం.